ఒకప్పుడు ఒక వసంతకాలం ఉదయాన ఇద్దరు దేవదూతలు కొండపై నిలబడి చెక్క బైనాక్లర్స్ వాళ్ళ కళ్ళపై ఉంచుకుని ఒసిడియా రాజ్యాన్ని సర్వే చేస్తూ నిలబడ్డారు. ఈ కింగ్డమ్ అయితే నాకు బాగానే అనిపిస్తుంది. మరి వేరే కింగ్డమ్ కి వెళ్దామా? వద్దు, అక్కడ ఏదైనా మనకి నేర్చుకునే అవకాశం ఉండే ఉంటుంది. మనం అక్కడ ఒక టూర్ కి వెళ్దాము. నువ్వు ఎలా చెప్తే అలా. దేవదూతలు జెనరాసిటీ మరియు గ్రీడ్ ఒసిడియా వీధుల చుట్టూ తిరిగారు. వారి దృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తిని అధ్యయనం చేశారు. వీళ్ళు కష్టజీవుల్లా కనిపిస్తున్నారు. నేను చెప్పాను నీకు, ఇక్కడ నీకు అలాంటి వాళ్ళు ఎవరు? ఒక్క నిమిషం, ఎవరతను? ఫార్చ్యూన్ కుకీస్, ఫార్చ్యూన్ కుకీస్. నువ్వు ఏమమ్ముతున్నావు మిత్రమా? మిత్రమా? హలో సార్, నేను ఫార్చ్యూన్ కుకీస్. ఇక్కడ ఒక ఫార్చ్యూన్ కుకింగ్ లోపల ఒక చిన్న పేపర్ ఉంటుంది. దాంట్లో భవిష్యత్తు ఉంటుంది. దాంట్లో ఏం రాసి ఉంటే అదే మీ భవిష్యత్తు. అది నిజమవుతుందా మరి? ఇప్పుడు నీకు చెప్తా విను. ఇది అసలు నిజమవుతుందా లేదా అంటే దాని అర్థం ఏమిటంటే, అది నిజం చెప్పాలంటే నువ్వు కూడా ట్రై చేసి చూడు. ఒకవేళ నిజమైతే సరేలే గాని. అతను ఏం మాట్లాడుతున్నాడు అసలు? ఆ మనిషి ఫార్చ్యూన్ కుకీస్ అమ్ముతూ ఉన్నాడు. అందులో తప్పేముంది మరి? నేనెప్పుడన్నాను అందులో తప్పుంది అని? మరి కాసేపు వేచి చూడు మిత్రమా, కాసేపు వేచి చూడు. మరుసటి రోజు ఉదయం వచ్చినప్పుడు ఫార్చ్యూన్ కుకీ అమ్మకందారుడు ఫిలిప్ ఎప్పటిలాగే తన స్టాల్ను ఏర్పాటు చేశాడు. తన జీవితం శాశ్వతంగా మారిపోతుందని అతనికి తెలియదు. ఫార్చ్యూన్ కుకీస్, ఫార్చ్యూన్ కుకీస్. ఫిలిప్, ఏయ్ బాబు, నేను నీ ఫార్చ్యూన్ కుకీస్ లో ఉన్నది నాకు నిజమైందని, ఒక ట్రెజర్ దొరుకుతుందని చెప్పింది నిజమేనా? నాకు ఒక కుండ నిండా బంగారం దొరికింది తెలుసా? థ్యాంక్ యూ సో మచ్. ఫిలిప్, నీ అదృష్టం. నేను నా జీవితపు ప్రేమను కనుగొంటానని అనుకున్నాను. ఏమైందో తెలుసా? నేను చేశాను. బాబు ఫిలిప్, నువ్వు దేవుడు అయ్యా బాబు. నీ భవిష్యత్తు నిజంగానే నిజమైపోయింది. నా పొలంలో మొలకలొచ్చాయి. ఏమిటి? ఫిలిప్, 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 నువ్వు చాలా అద్భుతం. ధన్యవాదాలు. స్త్రీ పురుషులు అతని దుకాణాన్ని చుట్టుముట్టడంతో ఫిలిప్ షాక్ అయ్యాడు. ప్రతి ఒక్కరూ అదృష్ట కుక్కీలకు కృతజ్ఞతలు చెప్పారు. ఇదెలా జరుగుతుంది? వాళ్ళందరూ చెప్పేది నిజమేనా? మొదట్లో ఇదంతా యాదృచ్ఛికమని ఫిలిప్ భావించాడు. కానీ ప్రతిరోజు తన స్టాల్ ముందు ఎక్కువ మంది ప్రజలు సమావేశమయ్యారు. కొందరు ఆయనకు కృతజ్ఞతలు, కొందరు కుకీలు కావాలని. రోజులు గడుస్తున్న కొద్దీ ఫిలిప్ కథ అడవి మంటల్లాగా వ్యాపించింది ప్రతి చోటకి. పొరుగు రాజ్యాల ప్రజలు కూడా అతని చుండి కుకీలు కొనడానికి వస్తున్నారు. ఇక ఫిలిప్ యొక్క సొంత ఆశ్చర్యానికి అతని కుకీల లోపల ఉంచిన ప్రతి గమనిక వాటిని కొనుగోలు చేసే వ్యక్తికి నిజమవుతోందన్నమాట. ఇది అయాదృచ్ఛికమైతే కాకూడదు, లేకపోతే నాకు ఆశీర్వాదం దొరికిందా? అవును, నేను చాలా మంచి భవిష్యత్తు చెబుతాను. నేను ప్రజల తలరాత రాస్తాను. ఫిలిప్ లోపల అహంకారం ఎక్కువగా పెరగసాగింది. అతను అత్యాశకు గురైనందున ఇప్పుడు తన కుకీలను అధిక ధరకు అమ్మడం మొదలుపెట్టాడు. అయ్యయ్యో, నా దగ్గర ఈ రాగి నాణెం మాత్రమే ఉంది. దయచేసి నాకు అదృష్ట కుకీ ఇవ్వండి. ఇవ్వనంటే ఇవ్వను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు మళ్ళీ వచ్చేటప్పుడు గోల్డ్ కాయిన్ తీసుకురా. ఒకరోజు ఫిలిప్ ఒసిడియా రాజు నుండి వార్తలు అందుకున్నాడు. ఏంటి? ఆ రాజుగారు నన్ను కలవాలనుకుంటున్నారా? అవును, నీ కుకీస్ ని తీసుకుని రా. తప్పకుండా. ఫిలిప్ అత్యుత్తమ ఫార్చ్యూన్ కుకీస్ ని తయారు చేసి వాటిలో ఉత్తమమైన అదృష్ట నోట్లని ఉంచాడు. అప్పుడు అతను ప్యాలెస్ కు బయలుదేరాడు. అడవుల్లోకి వెళ్లేటప్పుడు ఒక పేద సన్యాసిని చూశాడు. అతను బలహీనంగా కనిపించాడు. బాబు, నాకు కొంచెం సహాయం చెయ్యి. ఏం చెయ్యాలి?
నేను ఒక ముసలి సన్యాసిని, నువ్వు చూస్తున్నావు కదా. నాకు ఆహారం పొందడానికి నాలో బలమే లేదు అసలు. నాకు కొంచెం ఆహారం ఇచ్చి నాకు సహాయం చేయగలవా నువ్వు? నా దగ్గర నీకు తినిపించడానికి ఏమీ లేదు. ఓ అలాగా. నాకు తాజాగా కాల్చిన కొన్ని కుక్కీల వాసన వస్తోంది నాకు. ఇవి రాజుగారికి మాత్రమే. అందులో నుంచి నాకు 1-2 ఇవ్వగలవా? నీకు దండం పెడతాను. అది అస్సలు జరగదు కదా, నాకు ఆలస్యం అవుతుంది. రాజు నా కోసం వేచి ఉన్నారు. నీకోటి చెప్పనా, ఇప్పుడైనా తర్వాత అయినా సరే ఎవరో ఒకరు వచ్చి నీకు సహాయం చేస్తారు. బాయ్. కాబట్టి ఫిలిప్ వెళ్ళిపోయాడు. అతను కోటకు చేరుకున్నప్పుడు అతని ఘనంగా స్వాగతించారు. వావ్! ఈ చోటు ఎంత అద్భుతంగా ఉందో కదా. బంగారు రంగు గోడలు, ఈ డైమండ్ తో చేసిన స్కల్ప్చర్స్, ఈ స్కైలైట్ విండోస్. రాజు అవడం చాలా అద్భుతమేమో కదా. స్వాగతం ఫార్చ్యూన్ టెల్లర్. నా కోసం కుకీస్ ఏమైనా తెచ్చావా లేదా? తెచ్చాను రాజావారు. తాజాగా బేక్ చేసిన ఫార్చ్యూన్ కుకీస్ మీకోసమే. ఓ, నేను వాటిని తినాలనుకోవడం లేదు. నేను దాంట్లో ఉన్న భవిష్యత్తుని చూడాలనుకుంటున్నా. నిజంగానా? రాజుకు బుట్టతో బహుకరించారు. ఒక్కొక్కటిగా అతను కుక్కీలని పగలకొట్టాడు. అదృష్ట నోట్లని చదివాడు. వావ్! ఇది చమత్కారం. నమ్మలేకపోతున్నా. ఓ, చాలా బాగుంది ఫిలిప్. ఇది నాకు నచ్చింది. ఇవి నిజమవుతాయన్న నమ్మకం కూడా నాకు ఉంది. ఒకవేళ అవి నిజం అవ్వకపోతే గనుక నిన్ను ఎక్కడ పట్టుకోవాలో నాకు తెలుసు. హాస్యం చేస్తున్నా. ఎవరక్కడ? తనకి కావలసిన బహుమతులు ఇవ్వండి. ఇంకా బయలుదేరే ముందు రాజభోజనం పెట్టించండి తనకి. ధన్యవాదాలు ఫిలిప్. అందువల్ల ఫిలిప్కు బంగారం, రూబీ మరియు వజ్రాల బహుమతులు ఇవ్వబడ్డాయి. అతను భారీగా భోజనం కూడా చేశాడు. రాజ జీవన శైలిపై విస్మయంతో ఉండిపోయాడు. అతని ఇంటికి చేరుకున్నప్పుడు ఫిలిప్ గట్టిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ప్యాలెస్ చిత్రాలు అతన్ని కలవరపెట్టాయి. రాజు జీవితం గడపడం ఎంత గొప్ప మార్గం. నేను రాజునైతే చాలా బాగుండు. నిజానికి అత్యంత శక్తివంతమైన రాజు. అధికారం ఉన్న వారికి ధనవంతులు ఉన్నారు కదా. ఒక ఆలోచన అతనికి వచ్చినప్పుడు, ఏంటది? ఒకవేళ నా కోసం అదృష్టం రాస్తే గనుక? అవును, నేను ఇంతకుముందు ఎందుకు ఆలోచించలేదు? నేను కుక్కీలను అమ్మడం కొనసాగించిన అవసరం లేదు. నేను భూమిపై అత్యంత శక్తివంతమైన జీవిగా మారగలను. ఆపై ధనవంతులు అనుసరిస్తారు నన్ను. అవునా? అద్భుతం. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఫిలిప్ పిండిని సిద్ధం చేసి వేడి చేశాడు. వృత్తాలు సిద్ధంగా ఉన్నప్పుడు వాటిని బయటకు తీసి కాగితంపై ఇలా రాశాడు: మీరు భూమిపై అత్యంత శక్తివంతమైన జీవి అవుతారు. ఇక్కడ ప్రపంచానికి సిద్ధంగా ఉండండి. మరి మీరు ఇదేమిటి? ఇప్పుడు ఎవరు వచ్చారు? ఫిలిప్ ఫార్చ్యూన్ కుక్కీని దాచిపెట్టి ఇంటి ముందర వచ్చిన పేద బిచ్చగాడి చేతిలో గిన్నెను చూసి అతనికి సమాధానం చెప్పడానికి వెళ్ళాడు. ఇప్పుడు నీకేం కావాలి? నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంకా ఇప్పుడు అలా జరిగింది. వారు మాట్లాడేటప్పుడు కిటికీ గుండా ఒక చిన్న ఎలుక ప్రవేశించి గోడను మోసగించి టేబుల్ పైకి ఎక్కింది. అక్కడ అదృష్ట కుక్కీని చూసింది. అదృష్టవశాత్తు అది నమలడం ప్రారంభించింది. అకస్మాత్తుగా అది మధ్య నుండి విరిగిపోయినప్పుడు దానిలోని కాగితం ముక్కని వెల్లడించింది. చిన్న జంతువు కళ్ళు వజ్రం మీద పడ్డాయి. అతని విద్యార్థులు విడదీయబడ్డారు. గోడలు, పైకప్పు విరిగిపోయింది. ఫిలిప్ ఇంటిని నాశనం చేసేసింది. అయ్యో! కానీ ఇవన్నీ కాదు. అదృష్టం నోటు ప్రకారం అత్యంత శక్తివంతమైన ఎలుక ఇప్పుడు ప్రమాదకరమైన జంతువుగా మారింది. భూమిని కదిలించే చర్యలు తీసుకుంది. రాజ్యంలో గందరగోళం సృష్టించింది. అయ్యో! కాపాడండి!
కాపాడండి. భూమిపై ఏముంది? అది అతనిని తాకినప్పుడు అయ్యా బాబోయ్, నేను తప్పు చేశానా? కానీ చాలా ఆలస్యం అయ్యింది. గ్రామాన్ని నాశనం చేసిన దిగ్గజం ఎలుక ఇప్పుడు కోట వైపుకు పయనించసాగింది. అయ్యో, కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఇదంతా నువ్వే చేశావు. నువ్వే చేశావు. నీ దురాశ నిన్ను అందుణ్ణి చేసింది. చుట్టూ చూడు. ఈ రాజ్యంలోని ప్రజలకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడు. నీ దగ్గర ఒక వరం ఉంది, అద్భుతమైన వరం. ఇది ప్రజల యొక్క అభివృద్ధి కోసం వాడాల్సి ఉండాలి, కానీ కాదు. దీన్ని నువ్వు నీ కక్కుర్తి కోసం ఉపయోగించుకున్నావు. నన్ను క్షమించండి. దయచేసి దీన్ని కాపాడి తీరండి. నేను ముందు ఇంకా కష్టపడి తీరుతాను. నేను ఇలా కక్కుర్తి అసలు పడను. కానీ నేను నిన్ను ఎలా నమ్మను చెప్పు? నా ప్రపంచం నాశనం అయిపోతుంది. ఈ రాక్షసి ఇలానే ఆపకపోతే ఇది నాశనం అయిపోతుంది. అప్పుడు నేను దురాశ పడడానికి ఏమీ మిగలదు అసలు. అప్పుడు నేను పాలించడానికి అసలు ఈ ప్రపంచమే ఉండదు. హెర్మిట్ అతని వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. సరే, అయితే సమయాన్ని రీసెట్ చేద్దామా? రీసెట్? నువ్వు ఏమమ్ముతున్నావు మిత్రమా? ఏమిటి? నేను తిరిగి వచ్చేసానా? ఏమంటున్నావు నువ్వు? హలో, నువ్వు ఏం అమ్ముతున్నావు అని అడుగుతున్నాను మిత్రమా. హలో సార్, ఫార్చ్యూన్ కుకీస్. ప్రతి ఫార్చ్యూన్ కుకీ లోపల ఒక పేపర్ ముక్క ఉంటుంది. దాంట్లో భవిష్యత్తు రాసి ఉంటుంది. మీకు ఏది లభిస్తే అదే మీ భవిష్యత్తు. అది మరి నిజమవుతుందా? నిన్ను అడుగుతున్నాను, చెప్పు. ఇంతకుముందు ఇది ఎప్పుడైనా నిజమైందా? సరిగ్గా అదే సమయంలో ఫిలిప్ నవ్వాడు. ఇది అతనితో ముందే జరిగింది. మరి ఇక ఇప్పుడు అతని విపత్తుకు దారితీసే అవకాశం లేదని చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే ఇవి నిజమైన భవిష్యత్తు అస్సలు కాదు. కేవలం ఫన్ కోసమే పెట్టాము. కానీ కుకీస్ చాలా టేస్టీగా ఉంటాయి. అది నేను గ్యారంటీ ఇవ్వగలను నీకు. అయితే సరే, నాకు ఒకటివ్వు. ఇలా చూడు. ఇందులో రాసింది ఆల్ ఈజ్ వెల్. గుడ్ లక్ టు యూ మిత్రమా. మీరు ఇలానే అభివృద్ధి చెందుతూ వెళ్ళాలి ముందుకి. వేరే రాజ్యానికి వెళ్దామా మనం ఇంకా? మీరు ఎలా చెప్తే అలా మిత్రమా. అందువల్ల గ్రీడీ మరియు జెనరాసిటీ రాజ్యం నుండి మరొక రాజ్యానికి ప్రయాణించి ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడానికి ఒకరితో ఒకరు కలిసి పనిచేశారు. ఫిలిప్ విషయానికి వస్తే అతను చాలా కష్టపడ్డాడు. అదే సమయంలో చాలా విజయవంతం కూడా అయ్యాడు. ఉదారంగా ఉన్నాడు. మరలా అలాంటి దురాశ పని చెయ్యలేదు.